ప్రైజ్ ది లార్డ్. విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ ఒక ప్రత్యేకమైన సమాచారాన్ని అందించడానికి సేవకుడిగా మీ ముందుకు వచ్చాను. పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది. మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో బెంజ్ సర్కిల్ దగ్గర ఈ ఆరాధన జరుగుతుంది. సెప్టెంబర్ 3వ తేదీ ఈ ఆరాధన జరగవలసి ఉన్నది. కానీ ఆంధ్ర ప్రాంతం అంతా కూడా, విజయవాడ ప్రాంతం అంతా కూడా భారీ వరదలతో మునిగిపోయి, వర్ష కారణంగా రోడ్లన్నీ కూడా పాడైపోయి చాలా ప్రాంతాల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎటు చూసిన భయంకరమైన నీటి ప్రవాహం ఉండటాన్ని బట్టి ఈ ఆరాధనను, సెప్టెంబర్లో జరగవలసిన ఆరాధనను నిలిపివేయటం జరిగింది. తిరిగి మరలా ఈ ఆరాధన ఎప్పుడు జరుగుతుంది అనేది మీకు సమాచారం అందిస్తాము. దయచేసి ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు, మీ బంధువులకు, ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు పాల్గొంటున్న విశ్వాసులందరికీ కూడా తెలియచేయాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. విజయవాడ పట్టణం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రాలు. విజయవాడ పట్టణం పైన మీ కృప ఉంచండి. జరుగుతున్న పరిస్థితులు మీ స్వాధీనంలోకి తీసుకోండి అయ్యా. వర్షమును నిలిపివేయండి. భయంకరమైన మరణాలు జరుగుతున్నాయి. వాటన్నిటిని నిలిపివేసి ఆ పట్టణానికి శాంతిని, సమాధానము దయచేయమని, ప్రజలు త్వరగా కోలుకొని నీ ఆశీర్వాదాలతో నింపబడినట్లుగా కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అంటే మోషే కాలములో జరిగిన అద్భుతాల కంటే ఇప్పుడు మన కాలములో ఎక్కువగా జరుగుతాయని దేవుడు చెబుతున్నాడు. వారు సృష్టినే ఆపారు, కానీ కొత్త నిబంధనలో దేవుని మహిమ ఎలా ఉందో తెలుసా? సృష్టికర్తను ఆపేశారు. మనం దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. ప్రతి చోట, ప్రతి స్థలములో దేవుని సన్నిధికి ప్రజలు నడిపించబడుతూ ఉంటారు. కానీ దేవుని సన్నిధికి నువ్వు నడిపించబడటం పెద్ద గొప్ప ఏమీ కాదు. కానీ దేవుని సన్నిధికి నడిపించబడిన నీ లోపలికి దేవుని సన్నిధి రావాలి. దేవుని సన్నిధి లేకుండా నువ్వు వెళ్ళకూడదు. దేవుని సన్నిధి లేకుండా నువ్వు ఉండకూడదు. దేవుని సన్నిధి లేని జీవితాల్లో ఉపయోగకరంగా ఉండవు. చాలామంది మందిరానికి వస్తారు, కానీ దేవుని సన్నిధికి వస్తారు, కానీ వారి జీవితాల్లో దేవుని సన్నిధి లేదు. దేవుని సన్నిధికి నడిపించబడుతున్నాం మనం, కానీ మన జీవితాల లోపలికి దేవుని సన్నిధి రావడం లేదు. దేవుని కోరిక ఏంటంటే, దేవుని ఆశ ఏంటంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని ప్రణాళిక ఏంటంటే, నీ లోపలికి దేవుని సన్నిధి రావాలనేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ లోపలికి దేవుని సన్నిధి రావాలి. నీ లోపలికి దేవుని సన్నిధి రావాలి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, కానీ మరి నీ లోపలికి దేవుని సన్నిధి వచ్చిందా? నీలో దేవుని సన్నిధి ఉన్నదా? నీలో దేవుని సన్నిధి నిలుచుని ఉన్నదా అంటే లేదు. చాలామంది జీవితాల్లో అదే కొరత, అదే సమస్య, అదే బాధ, అదే వేదన. మన లోపలికి దేవుని సన్నిధి వస్తే భూమిని తలకిందులు చేయొచ్చు మనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకని ఆయన సన్నిధి మన లోపలికి రావాలంటే ఏం చేయాలంటే, ఆయన మహిమను మనం పొందుకునేలా మన జీవితాలను సిద్ధపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ఒక ప్రత్యేకమైన మాట నేను చెప్తాను. ఆ మాట చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్ములని ఆ దేవుని సన్నిధి, ఆ దేవుని మహిమ నీ లోపలికి రావాలంటే నువ్వేం చేయాలో కూడా చెబుతాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా,
హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనములో ఒక మాట ఉంది, చూడండి ఆ మాట. ఈ కడవరి మందిరము యొక్క మహిమ, ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని, మునుపటి మందిర మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ మాట మాట్లాడుతున్నది ఒక మనుషుడు కాదు, ఈ మాటను మాట్లాడుతున్నది ఒక వ్యక్తి కాదు, ఈ మాటను మాట్లాడుతున్నది ఒక కవి కాదు, ఒక రచయిత కాదు, ఒక వ్యక్తి కాదు. ఈ మాటను ఎవరు మాట్లాడుతున్నారంటే దేవాది దేవుడే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమని ఏమని మునుపటి మందిర మహిమ కంటే ఈ కడవరి మందిర మహిమట మించి ఉంటుందట. హల్లెలూయా, హల్లెలూయా. మునుపటి మందిర మహిమ, మునుపటి మందిర మహిమ ఎక్కడుంది? ఈ మందిరం, ఈ మునుపటి మందిర మహిమను దేని గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే ఆదిమ సంఘమును గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు? క్రొత్త నిబంధన సంఘాన్ని గురించి కాదు. పాత నిబంధనలో ఆదిమ సంఘం ఒకటి ఉన్నది. ఆ సంఘము ఇశ్రాయేలీయులుగా అరణ్యములో ప్రయాణమై వెళుతున్నది. ఆ ప్రయాణమై వెళుతున్నటువంటి తరుణంలో పాత నిబంధన చరిత్రలో భక్తులు, ప్రవక్తలు, ప్రార్థనా పరులు దేవుని కార్యాలు జరిగించారు, దేవుని అద్భుతాలు జరిగించారు, దేవునికి మహిమకరముగా పనిచేశారు. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఓ రాష్ట్రాలారామాకి పాత నిబంధనలో మోషే 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 ఇశ్రాయేలీయులను తీసుకొని ఆయన ఐగుప్తు దేశము నుండి అరణ్యములో ప్రయాణమై కనాను దేశానికి వెళ్ళే టైంలో వారికి ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చిందట. ఆ ఎర్ర సముద్రం వచ్చినప్పుడు వారితో కూడా దేవుని మహిమ ఉండడాన్ని బట్టి వారు ఏం చేస్తారంటే సముద్రములను చీల్చగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమను గురించి మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, ఆ మహిమకు మించి కొత్త నిబంధన సంఘం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అనగా కొత్త నిబంధన సంఘం అనగా మనమే. చెప్పండి, ఎవరు కొత్త నిబంధన సంఘం అంటే? ఎవరు? మనమే, మనమే. అంటే మోషే కాలములో జరిగిన అద్భుతాల కంటే ఇప్పుడు మన కాలములో ఎక్కువగా జరుగుతాయని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మోషే కాలములో, పాత నిబంధన కాలములో దేవుని మహిమ వారుతూ ఉన్నది. దేవుని మహిమ వారుతూ ఉన్నప్పుడు వారు ఏం చేశారు తెలుసా? సృష్టి మీద ఆధిపత్యము చేయగలిగారు. హల్లెలూయా. సృష్టిని వారు కంట్రోల్ చేస్తూ వచ్చారు. మీరు చూస్తే యెహోషువ కాలములో, యెహోషువ నాయకత్వములో ఇశ్రాయేలీయులు శత్రువులతో పోరాడుతున్నప్పుడు, ఇశ్రాయేలీయులు శత్రువుల మీద యుద్ధం చేస్తున్నప్పుడు కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు సూర్యుడిని, చంద్రుడిని యెహోషువ ఏం చేశాడంటే నిలిపివేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలో మహిమ, పాత నిబంధనలో మహిమ. సృష్టిని కమాండ్ చేశారు, సృష్టిని ఆపేశారు, సృష్టిని ఆపేశారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, ఇప్పుడు మనకున్న కృప ఏంటి, ఇప్పుడు మనకున్న ఆధిక్యత ఏంటి, మనకున్న ప్రత్యేకత ఏంటి, మనకున్న ఆశీర్వాదం ఏంటి,
మనకున్న కృప యొక్క ప్రత్యేకత ఏంటంటే దానిని మించి మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలో మహిమ కంటే శబరాంధ్రోహో, పాత నిబంధనలో మహిమ కంటే క్రొత్త నిబంధనలో దేవుని మహిమట మించిపోవాలట. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలో మహిమ, వారు బండను కొట్టగా ఆ బండను బ్రద్దలు చేయగా ఆ బండలో నీటిని త్రాగుతూ వచ్చారు. హల్లెలూయా. మహిమ వారితో ఉన్నప్పుడు అద్భుత కార్యాలు జరిగించింది. దేవుని శక్తి, దేవుని అభిషేకం, దేవుని బలము, దేవుని మహిమ వారితో ఉన్నప్పుడు వారు అద్భుతాలు చేస్తూ నడిచారు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, వారితో మహిమ ఉన్నప్పుడు, వారితో మహిమ కూడా నడుస్తున్నప్పుడు వారి మీదట ఏముందంటేనట మహిమ మేఘం. చెప్పండి, మహిమ మేఘం. మహిమ మేఘం ఎలా నడిచిందంటేనట వారికి వెలుగునిస్తూ, వారికి కావలి కాస్తూ వారితో కూడా నడచడం జరిగింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది పాత నిబంధన మహిమ. ఇది పాత నిబంధనలో దేవుని మహిమ. పాత నిబంధనలో దేవుని మహిమను మించట ఈ క్రొత్త నిబంధనలో దేవుని మహిమ ఉంటుంది. అంటే అప్పుడు జరిగిన అద్భుతాల కంటే ఇప్పుడు ఎక్కువ అద్భుతాలు జరగాల. అప్పుడు జరిగిన కార్యాల కంటే ఇప్పుడు మరి ఎక్కువ కార్యాలు జరగాల. అప్పుడు జరిగిన స్వస్థతల కంటే మరి ఇప్పుడు ఎక్కువ స్వస్థతలు జరగాల. ఓ రీకామా షాదరాబామా. పాత నిబంధనలో మహిమను మించుంటుందట ఎప్పుడు? క్రొత్త నిబంధనలో. మునుపటి మందిర మహిమ అంటే పాత నిబంధనలో ఉన్న మనుషులతో ఉన్న మహిమ కంటే క్రొత్త నిబంధనలో ఉన్న అనగా మనతో ఉన్న దేవుని మహిమ మించి ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించాలా, మీరు గమనించాలా. పాత నిబంధనలో దేవుని మహిమ మోషేతో కూడా ఉన్నప్పుడు ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలిపోయింది. గట్టిగా చెప్పట్లే, మీరు బిగ్గరగా చెప్పాలా. హల్లెలూయా. ఏ మోషే, మోషే సముద్రం దగ్గర ఆగిపోయాడు. భయం వేసిపోయింది మోషేకి కూడా. ఏంది ఆగామన్నాడు. ప్రభు ఆ సముద్రం అడ్డొచ్చింది, ఇప్పుడు ఏం చేయాలన్నాడు. ఆగిపోక సాగిపో. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయమంటావన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ చేతిలో ఉన్న కర్రను ఎత్తిపట్టి సముద్రమును తట్టుకొను. సముద్రము నీకు మార్గములను ఇస్తుంది. సముద్రము 2 పాయలు అవుతున్నాడు. ఎప్పుడైతే చెప్పాడో మోషే చూడండి, తన చేతిలో ఉన్న కర్రను తీసుకొని సముద్రం మీద కోడితే సముద్రం ఏమైందట? 2 పాయలైంది. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడైన ఏలియా వస్త్రమును తీసుకొని యొర్దాను నది ముందు నిలబడి యొర్దాను నది మీద ఆ దుప్పటితో కొడితే యొర్దాను నది కూడా 2 పాయలైపోయింది. ఇది పాత నిబంధన మహిమ. ఇది పాత నిబంధన మహిమ. అయితే క్రొత్త నిబంధనలో మహిమ ఎలా ఉంటుందంటేనట దానిని మించి ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు గమనించాలా, పాత నిబంధనలో దేవుని మహిమ వారితో కూడా ఉన్నది. అప్పుడు సముద్రాలు చీలాయి, నదులు చీలిపోయాయి.
కానీ క్రొత్త నిబంధనలో దేవుని మహిమ వారితో కూడా లేదు, వారి లోపల ఉన్నది. హల్లెలూయా. పౌలు కొరింథీయులకు రాస్తూడు పౌలు పత్రికల్లో అంటాడు, దేవుని ఆలయము మీరే అని మీరు గుర్తెరగరా, మీలో దేవుని ఆత్మ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ వారితో ఉన్నప్పుడు సముద్రాలు చీలితే, నా వైపు మీరు చూడాలి, దేవుని ఆత్మ వారితో ఉన్నప్పుడు సముద్రాలు చీలితే, దేవుని ఆత్మ కొత్త నిబంధనలో దైవజనుల లోపలికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? సముద్రాలను చేల్చలేదు, సముద్రం మీద నడుస్తున్నారు. హల్లెలూయా. ఏ పేతురు ఏమి చూస్తున్నావు? పేతురు ఏడు చూస్తున్నావు అంటే, అయ్యా నేను చుట్టూరు నీళ్లున్నాయి, నేను సముద్రంలో ఉన్నా, నేనేం చేయాలి అర్థం కావట్లా. నువ్వు నిజమైన దేవుడివి కదా, నువ్వే యేసు అయితే నీ మీద దగ్గరకు నేను నడుచుకుంటూ వచ్చేటట్టు చేయన్నాడు. యేసయ్య అంటున్నాడు, పేతురు నడుచుకుంటూ వచ్చే సముద్రం మీద అన్నాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటి తెలుసా? మహిమ వారితో ఉన్నప్పుడు సముద్రము చీలితే, మహిమ వీళ్ళ లోపలికి వచ్చినప్పుడు సముద్రం మీద నడుస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యం చెప్పబోతున్నాడు. దేవుని మహిమ వారితో ఉన్నప్పుడు సముద్రమును చీల్చడం అంటే శ్రమలను, కష్టాలను, అవమానములను, నిందలను చీల్చుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ కొత్త నిబంధనలు చీల్చుకుంటూ కాదు, వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోవాలా. నీ సమస్యను నువ్వు తొక్కాలా, నీ వ్యాధిని నువ్వు తొక్కాలా, నీ రోగమును తొక్కాలా, నిన్ను బలహీనపరిచిన దయ్యపు కాడులను నువ్వు తొక్కివేయాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రబాషాక. అది క్రొత్త నిబంధన మహిమ అంటే పాత మందిర మహిమను, మునుపటి మందిర మహిమను మించడం అంటే అది. యెహోషువ ఏం చేశాడు? సూర్యుడిని చంద్రుడిని ఆపేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సృష్టిని ఆయన ఆపేశాడు. హల్లెలూయా. అది పాత నిబంధన మహిమ. ఆ వ్యక్తితో ఉన్నప్పుడు సూర్యుడా ఆగు, చంద్రుడా ఆగు అంటే ఆగిపోయింది, అంటే సృష్టి ఆగిపోయింది. కానీ కొత్త నిబంధన మహిమ అది కాదు. సూర్యుడిని చంద్రుడిని ఆపడం కాదు, సూర్యుడిని చంద్రుడిని తయారు చేసిన దేవుని ఆపాయి. హల్లెలూయా, హల్లెలూయా. వారు సృష్టినే ఆపారు. కానీ కొత్త నిబంధనలో దేవుని మహిమ ఎలా ఉందో తెలుసా? సృష్టికర్తను ఆపేశారు. ఆ గుడ్డివాడు ఆ దారిని పోతున్న యేసయ్యను గమనించినప్పుడు, ఎవరు పోతున్నారయ్యా ఇటు అన్నప్పుడు, దావీదు కుమారుడు యేసు వెళ్తున్నాడని చెప్పారు. ఎప్పుడైతే యేసు వెళ్తున్నాడని చెప్పారో, ఓ దావీదు కుమారుడు నజరేయుడు యేసు అనగానే వెళుతున్న యేసు ఆగిపోయాడు. ఇప్పుడు ఎవరు ఆగిపోయారు చెప్పండి? సృష్టికర్త. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సృష్టికర్త ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడంటే, మునుపు మందిరమేమో, మునుపుటి మహిమేమో సృష్టిని ఆపారు, కానీ ఇప్పుడున్న మహిమ సృష్టికర్తను ఆపగలిగింది. దేవుడు అంటున్నాడు, ఆ మహిమ నీ లోపలికి రావాలి, ఆ మహిమ మీ లోపలికి రావాలి. ఆ మహిమ ఎలాంటిదంటేనట, పాత నిబంధనలో ఉన్న అద్భుతాల కంటే ఎక్కువగా చేస్తుందట. పాత నిబంధనలో మహిమ, నీళ్ళలోకి దిగవయా, 7 మార్లు మునగవయా అన్నాడు. మునిగితే స్వస్థత వచ్చింది. ఎవరికి? నయమానికి.
మునిగితే స్వస్థత వచ్చింది. ఎన్ని మార్లు? 7 మార్లు. కానీ కొత్త నిబంధనల మహిమ అలా కాదు. అక్కడ నీళ్ళల్లో మునిగితే వచ్చింది. ఇక్కడ ఆ జీవజల ఓటలు గల నదే ఆయనే ప్రజల దగ్గరకు వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసెవరు? జీవజల నదులు కలిగిన ఓట కలిగిన వాడు. 38 సంవత్సరాల వ్యాధితో బాధపడుతున్న వాడి దగ్గరికి ఆ జీవజల ఓటే వచ్చింది. వచ్చి ఆ వ్యక్తిని ఏం చేసింది? స్వస్థపరిచింది. హల్లెలూయా. అందుకే నేను చెబుతున్నా, పాత నిబంధనలో అద్భుతాల కంటే క్రొత్త నిబంధనలో అద్భుతాలు ఎక్కువగా ఉంటాయి. పాత నిబంధనల మహిమ కంటే క్రొత్త నిబంధనలో మహిమ ఎక్కువగా ఉంటుంది. పాత నిబంధనల స్వస్థతల కంటే క్రొత్త నిబంధనల స్వస్థతలు ఎక్కువగా ఉంటాయి. పాత నిబంధన దయ్యాల కంటే క్రొత్త నిబంధనల దయ్యాలు పారద్రోటం ఎక్కువగా ఉంటుంది. హల్లెలూయా. అందుకనే దేవుని సేవకుడిగా ప్రతి దయ్యపు శక్తిని ఏం చేస్తుంటా అంటే నా కాళ్ళ కింద వేసి తొక్కేస్తా ఉంటా. ఎందుకో తెలుసా? మునుపు మందిర మహిమ కంటే నాలో ఉన్న ఇప్పుడు ఉన్న మందిర మహిమ గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమ ఋషులో రాకీమే. ఆ మహిమ మీ లోపలికి రా, మీ లోపలికి వచ్చినప్పుడు పాత నిబంధనలో కంటి కార్యాలు ఇప్పుడు ఏం జరుగుతాయి? ఎక్కువగా. అబ్బాయ్ అవి జరగవండి అంటే కుదరదు. అవి అప్పుడేనండి అంటే కుదరదు. అప్పుడు జరిగిన వాటికంటే ఇప్పుడు ఎక్కువగా జరుగుతాయి. హల్లెలూయానండి, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు 7 సార్లు మునిగితే జరిగింది. ఇప్పుడు 7 సార్లు మునగవసరలా, అట్ట పట్టుకుంటే జరగాల. హల్లెలూయా. ఎందుకంటే అప్పుడు మహిమ వారి ప్రక్కన ఉన్నది. ఇప్పుడు మహిమ ప్రక్కన కాదు, మీ లోపలే ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అద్భుతము నీళ్ళల్లో మునిగితే జరిగింది. ఎందుకో తెలుసా? అప్పుడు మహిమ యొక్క శక్తి అలా ఉంది. అప్పుడు మహిమ యొక్క బలం అలా పనిచేసింది. అప్పుడు దేవుని మహిమ అద్భుతాలు అలా జరిగించింది. కానీ ఇప్పుడు నీళ్ళల్లో మునిగితే కాదు, దేవుని సేవకుడి నీడలో నుంచి క్రొత్త నిబంధనలో దేవుని సేవకుల నీడలో జరిగిందండి అద్భుతం. కారణం ఏంటో తెలుసా? బైబిల్లో రాయబడిన మాట, పేతురు నీడలో అద్భుతాలు స్వస్థతలు జరిగినాయి అని ఉంటుంది. కానీ నేను ఆ మాటను పెద్దగా ఏకీభవించిన కారణం ఏంటంటే, పేతురు నీడ కాదు, పేతురులో ఉన్న దేవుని నీడ. ఓరా శబాకార. పేతురులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పేతురులో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు నేడే రోగుల మీద పడ్డప్పుడు స్వస్థత వచ్చింది, అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరిగాయి. ఈ భూమి మీద ఏ వైద్యుడు చెయ్యలేని కార్యాలు పరిశుద్ధాత్ముడు చేశాడు. అయితే ఆదిమ సంఘం ఏమందో తెలుసా? పేతురు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, పేతురు వాక్యం చెప్పడానికి నిలబడినప్పుడు, పేతురు వాక్యం ప్రకటించిన తర్వాత ఆదిమ సంఘం అందరూ ఒక ప్రశ్న వేశారు పేతుర్ని, దైవజనుడా, ఇటువంటి ఆత్మ, ఇటువంటి శక్తి, ఇటువంటి బలం మాకు కూడా కావాలి, మేమేం చెయ్యాలి అని అడిగారు. పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందినప్పుడు మీరేమవుతారట? పరిశుద్ధాత్మను, వరమును మీరు పొందుకుంటారు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ అను వరము నీ లోపలికి రావాలి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీ లోపలికి రావాలి. వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? మునుపటి కార్యముల కంటే ఇప్పుడు ఎక్కువ కార్యాలు పొందుకుంటాం. మునుపటి అద్భుతాల కంటే ఇప్పుడు ఎక్కువ అద్భుతాలు పొందుకుంటాం. అయితే
ఆ అద్భుతాలు పొందుకోవాలంటే, ఆ స్వస్థతలు నీ జీవితంలో జరగాలంటే, ఆ మేలులు మీ జీవితంలో కనబడాలంటే మీరేం పొందుకోవాలి? పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడు లేకుండా నువ్వు అద్భుతం పొందుకోలేవు. పరిశుద్ధాత్ముడు రాకుండా నీ జీవితంలో ఏ కార్యము జరగదు. పరిశుద్ధాత్ముడు నిన్ను తాకకుండా నువ్వే అద్భుతాన్ని నువ్వు పొందుకోలేవు ఎప్పటికీ కూడా. సంగమా, ఈ కడవరి దినాల్లో నువ్వు పరిశుద్ధాత్మ లేని వ్యక్తిగా ఉంటే నువ్వు మందిరంలోకి రావటం అనవసరం. ఈ కడవరి దినాల్లో నువ్వు పరిశుద్ధాత్మ లేకుండా కనుక జీవిస్తే ఈ మందిరంలోకి రావడం వ్యర్థం, భక్తి చేయటం వ్యర్థం. ప్రభువు చెబుతున్నాడు, నువ్వు వస్తున్నావు ఆ మందిరానికి, ఆ సన్నిధికి నువ్వు వస్తున్నావు, కానీ ఆయన సన్నిధి నీ లోపలికి రావట్లేదు. ఆ సన్నిధి నీ లోపలికి రావాలి అద్భుతాలు చేయాలంటే. ఆ సన్నిధి నీలో నిలవుండాలి అద్భుతాలు చేయాలంటే. ఆ సన్నిధి, ఆ మహిమ నీ లోపలికి వచ్చినప్పుడు పాత నిబంధనలో అద్భుతాల కంటే ఇప్పుడు ఎక్కువ నువ్వు చూడగలుగుతావు. పాత నిబంధనలో ఉన్న ఆశ్చర్యమైన కార్యాలు, వారు సృష్టిని శాసించారు, వారు సముద్రములను చేల్చగలిగారు, వారు బండ నుంచి కొట్టి నీటిని తీసుకొచ్చారు, రకరకాలైన అద్భుతాలు చేశారు. ఈ భూమి మీద ఆశ్చర్యమైన కార్యాలు జరిగించారు. ఎప్పుడు దేవుని మహిమ వారితో ఉన్నప్పుడు. కానీ అదే దేవుని మహిమ నీ లోపలికి వస్తే, అదే దేవుని అభిషేకం నీ లోపలికి వస్తే, అదే దేవుని శక్తి నీ లోపలికి వస్తే ఆయన చెబుతున్నాడు మించిన కార్యాలు జరుగుతాయి. అందుకని కొత్త నిబంధన సంఘం అందరూ అడిగారు, అయ్యా ఆ పరిశుద్ధాత్ముడు మాలోకి రావాలంటే మేమేం చేయాలి? ఆ పరిశుద్ధాత్ముడు మా లోపలికి రావాలంటే మీరు ఏమేం చేయాలన్నాడు. పేతురు చెప్తున్నాడు, మీరు పాప క్షమాపణ నిమిత్తం మీరేం చేయాలట? బాప్తిసం పొందండి. పాప క్షమాపణ గురించి దేవుణ్ణి అడగండి. మీ పాపములను దేవుని దగ్గర ఒప్పుకోండి. మీ పాపములు, మీ శాపములు దేవుడి దగ్గర కడుగుకోండి. అప్పుడు పరిశుద్ధాత్ముడు మీ లోపలికి వస్తాడన్నాడు. సంగమా, నువ్వు పాపం ఒప్పుకోకుండా నీలోనికి పరిశుద్ధాత్ముడు రాడు. నువ్వు పాపం ఒప్పుకోకుండా నీ లోపలికి పరిశుద్ధాత్మ కార్యాలు జరగవు. నువ్వు పాపం ఒప్పుకోకుండా నీ లోపలికి పరిశుద్ధాత్మ దేవుడు చే అద్భుతము జరిగించడం. నువ్వెంత కాలం ఇలా కూర్చున్నా, నువ్వెంత కాలం అలా మౌనంగా నువ్వు కూర్చున్నా పరిశుద్ధాత్మ నీ లోపలికి రాడు. పరిశుద్ధాత్ముడు నీ లోపలికి రాకుండా నీ జీవితంలో ఏ అద్భుతం పొందుకోలేవు. నీ జీవితంలో ఏ స్వస్థతను పొందుకోలేవు. నీ జీవితంలో ఏ కార్యం నువ్వు చూడలేవు. నీ జీవితంలో ఏ ఆశీర్వాదం నువ్వు చూడలేవు. నీ జీవితంలో ఏ దీవెన, ఏ స్వస్థత నీ జీవితంలో నువ్వు పొందుకోలేవు. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవునిని తాకినప్పుడు, పరిశుద్ధాత్మ బలమును తాకినప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకమును తాకినప్పుడు బలమైన కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతావు. బలమైన అభిషేకమును చూడగలుగుతావు. బలమైన ఆత్మ నింపుదల నువ్వు పొందుకోగలుగుతావు. ఈరోజు దేవుడు అదే చెబుతున్నాడు, ఆ పరిశుద్ధాత్మ మీలోకి రావాలంటే మీరేం చేయాలంటే మీ పాపములను దేవుని దగ్గర ఒప్పుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ప్రభువా నేను పాపిని చెప్పాలి. ప్రభువా నేను మోసగత్తెను. ప్రభువా నీకు విరోధముగా పాపం చేశాను, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా అని నువ్వు దేవుని దగ్గర అడిగితే ఆ ప్రభావం నీ లోపలికి వచ్చింది, ఆ శక్తి నీ లోపలికి వచ్చింది, ఆ దైవ బలము నీ లోపలికి వచ్చింది, ఆ మహిమ నీ లోపలికి వచ్చింది. వచ్చినప్పుడు నువ్వు అద్భుతాలు పొందుకుంటావు, ఆశ్చర్యమైన కార్యాలు పొందుకుంటావు. అందుకని దైవజనాంగమా, ఈరోజు నువ్వేం చేయాలని పరిశుద్ధాత్ముడు కోరుతున్నాడంటే ఆ మహిమ నీలోనికి రావాలని నువ్వు కోరుకో. ఆ మహిమ నీలో నిలవాలని కోరుకో. ఆ మహిమ నీ లోపల పనిచేయాలని కోరుకో. ఆ మహిమ నీ లోపల నడవాలని కోరుకో. ఆ మహిమ నీ లోపలికి రావాలంటే నీ ప్రతి పాపమును దేవుని దగ్గర ఒప్పుకో. నీ ప్రతి దేవునికి విరోధమైన అడుగులను దేవుని దగ్గర ఒప్పుకో. దేవునికి వ్యతిరేకంగా ఎక్కడ నడిచావు? దేవునికి వ్యతిరేకంగా ఏ స్థలంలో కనబడ్డావు? దేవునికి వ్యతిరేకంగా ఏ పనుల్లో ఉన్నావు? దేవునికి వ్యతిరేకంగా నీ జీవితం ఎలా ఉందో ఈరోజు నువ్వేం చేయాలంటే ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభువా ఆ పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా, ఆ పరిశుద్ధాత్ముడు నాలోనికి విడుదల చేయ్యా,
ఆ పరిశుద్ధాత్మ లేకుండా నేను ఈ స్థలం నుంచి వెళ్ళకూడదయ్యా. అవును ప్రభువా, మునుపటి మందిర మహిమ కంటే ఇప్పటి మందిర మహిమ మించిపోయి ఉండాలి. మునుపు నీ ప్రవర్తన కంటే ఇప్పుడు నీ ప్రవర్తన గొప్పగా కనపడాలి. మునుపు నీ ప్రార్థన కంటే ఇప్పుడు నీ ప్రార్థన గొప్పగా ఉండాలి. మునుపు నీ సాక్ష్యం కంటే ఇప్పుడు నీ సాక్ష్యం బలంగా ఉండాలి. మునుపు నీ దీవెన కంటే ఈ సంవత్సరపు దీవెన నీ అధికముగా కనపడాలి. మునుపు నువ్వు పొందుకున్న ఆశీర్వాదాల కంటే ఈ సంవత్సరం ఆశీర్వాదాలు ఎక్కువగా ఉండాలి. మునుపు నువ్వు పొందుకున్న స్వస్థత కంటే ఇప్పుడు మరి ఎక్కువ స్వస్థతలు పొందుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ మహిమను ధరించుకుని భూమి మీదకి వచ్చి ఆ మహిమను బట్టి అద్భుతాలు చేశాడు. ఆ మహిమ ఆయనతో ఉండబట్టే దెయ్యాలను పారద్రోలాడు. ఆ మహిమ వారితో ఉన్నప్పుడే అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరిగినాయి. ఈరోజు ఆ మహిమ నీతో రావాలి, నీ లోపలికి రావాలంటే పేతురుని అడుగుతుంది సంఘం, మేమేం చేయాలయ్యా? ఆ వరం మాకు రావాలి, ఆ ప్రభావం మాకు రావాలి, ఆ శక్తి మేము పొందుకోవాలంటే మేము ఏం చేయాలన్నప్పుడు పేతురు అంటున్నాడు, మీరు పాప విషయములు పశ్చాత్తపడి లోకమునకు దూరం అయిపోయి ఈ మూర్ఖతమ వారికి వేరై మీ పాప విషయాల్లో మీరు పశ్చాత్తపడి ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధులు అడిగితే ఆయన అంటున్నాడు, ఆ పరిశుద్ధాత్ముడట మీ లోపలికి వస్తాడట. చెప్పండి, ఏం చేస్తాడు? ఆ లోపలికి వస్తాడు. అందుకని నువ్వేం చేయాలంటే ఈరోజు నువ్వున్న స్థలంలో నిలబడి నీ పాపమును ఒప్పుకో. నీ జీవితంలో జరిగించిన ప్రతి శాప కార్యాన్ని అయా నన్ను క్షమించు ప్రభువా, నన్ను మన్నించు ప్రభువా, నన్ను ఈ పాప స్థితి నుంచి విడిపించు ప్రభువా అని నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడు ఆ మహిమ, ఆ గొప్ప మహిమ, ఆ అద్భుతమైన మహిమ నీ లోపలికి రాబోతుంది.